వ్యూహం సినిమా ఈ నెల 29న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో విజయవాడలో రేపు ప్రీ రిలీజ్ వేడుక కూడా పెట్టారు. సినిమాకి సంబంధించినటువంటి నటీనటులతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ సమావేశానికి ఈ ఫంక్షన్‌కి రాబోతున్నారు. ప్రస్తుతం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఉన్నారు. సార్, వ్యూహం సినిమాకి సంబంధించి పొలిటికల్‌గా ఎన్ని విమర్శలు జరిగినా మీరు సినిమాని తీసుకొస్తున్నారు 29వ తారీఖున. రేపు విజయవాడలో గ్రాండ్‌గా ఫంక్షన్ చేస్తున్నారు. ఎవరెవరు రాబోతున్నారు ఏంటి సార్ దాని అభిప్రాయం? రాష్ట్రానికి సంబంధించిన వైసీపీలో నాకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రామ్ గోపాలమ్మ గారికి ఇష్టపడే అభిమానులు, నన్ను అభిమానించిన నా స్నేహితులు, ఈ సినిమాకి సంబంధించిన సానుభూతి పరులు అందరూ కూడా జగన్ గారి అభిమానులు. వైసీపీలో ముఖ్యంగా బాగా ఈ సినిమా మీద ఇష్టపడే, తప్పనిసరిగా ఇది మనం వెళ్ళి చూడాలి, అటెండ్ అవ్వాలనుకునే అందరూ కూడా ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఫోన్ చేసేలా పర్సనల్గా అందరిని ఆహ్వానించడం జరిగింది. చాలా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు కనీ వెని ఎరిగిన రీతిలో ఒక ఐ ఫీస్ట్గా ఒక 500 అడుగుల ఎల్ఈడితో ఇంతవరకు ఇలాంటి సెటప్ ఇంతవరకు ఏ సినిమా ఫంక్షన్ జరగలేదనే దాంట్లో అతిశయక్తి లేదు. అంత ప్రెస్టీజియస్గా తీసుకుని 50,000 మందితో భారీ ఎత్తున జై మీడియా నరేంద్ర గారు సమక్షంలో ఇంతకుముందు చాలా పెద్ద ఈవెంట్లు చేస్తున్నాడు. RRR సినిమా కూడా తనే చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని కూడా మనం తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి గత వారం రోజులుగా ఏర్పాట్లన్నీ భారీ ఎత్తున చేస్తున్నాం. 100% రేపు సాయంత్రం 4 గంటలకి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సినిమా ఫంక్షన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దటంలో మనం సక్సెస్ అయ్యామనే దాంట్లో అందరూ మెచ్చుకుంటారనేది నా అభిప్రాయం. సార్, అంటే జనరల్గా ప్రొడ్యూసర్ అంటే కథ వింటారని చెప్తారు. ముందు రామ్ గోపాల్ వర్మ కథ మీకు చెప్పారా, లేకపోతే ఈ కథను మీరే అప్రోచ్ అయ్యి రామ్ గోపాల్ వర్మ సినిమా తీసుకున్నారు? అంటే మేము వంగవీటి సినిమాని 2016లో చేసిన దగ్గర నుంచి నాకు ఆయనతో మంచి గుడ్ అసోసియేషన్ ఉందండి. యాక్చువల్గా అప్పటి నుంచి కూడా ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి ఎన్నో అంటే జగన్ గారిని బేసికల్గా అట్లానే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో కొన్ని అంటే హై వోల్టేజ్ ఉన్న లీడర్స్లో అందరూ కూడా కేక్ వాక్ లాగా పదవులు అలంకరిస్తుంటారు. కానీ తండ్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సార్లు చేసి ఉండి కూడా ఎంతోమంది కుట్రలకు బలైపోయి ఎన్నో వ్యూహాలకు బలైపోయి తను కెరీర్ని బాగా స్ట్రగుల్లో పడేసి తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఆయన తను ప్రజల్లోకి వెళ్ళి గెలిచి ఈరోజు ఉన్నతమైన ప్రజలకు తను చెప్పిన మాటలన్నీ సేవ చేసే ఒక రోల్ ఉంది, క్యారెక్టరైజేషన్. ఇంక దానికి మించిన క్యారెక్టరైజేషన్ భారతదేశంలో ఏ నాయకుడికి లేదు. అప్పుడు అంటే ఆ రోజు మేము చర్చించుకోవడం జరిగి అది ఈ రోజుకి అది మనకి ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితికి వచ్చిందండి ఈ రోజుకి అనేది. అంటే జగన్ గారి పొలిటికల్ కెరియర్ అంటే ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. కానీ సినిమా ద్వారా, వ్యూహం సినిమా ద్వారా ఆయన స్ట్రగుల్స్ చూపిస్తా అంటున్నారు. ఆ స్ట్రగుల్స్ జనాలు చూశారు, ఓదార్పు యాత్ర చూశారు, తర్వాత పొలిటికల్ పార్టీని పెట్టడానికి చూశారు, ఆయన పాదయాత్రను కూడా చూశారు, ఆయన విజయాన్ని కూడా ప్రజలు చూశారు. కానీ కొత్తగా ఈ సినిమా ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు, ఏం చూపించబోతున్నారు? ప్రజలు చూసినవి, ప్రజలకు తెలిసినవి కాకుండా వెనక ఏం జరిగినాయి అనేవి చూపించగలుగుతున్నాం. మీకు యూట్యూబ్లో వచ్చినవి, పేపర్లో చూసినవి ఇవన్నీ కూడా అందరు తెలిసిన విషయాలే. మళ్ళీ కొత్తగా థియేటర్కి చూడాల్సిన అవసరం లేదు. ఆ తెర వెనక జరిగినవన్నీ కూడా ఈరోజు ప్రజలకు చూపించదలుచుకున్నాం. పూర్తిగా ఎందుకు దాసరి కిరణ్ పొలిటికల్ సినారిన్న సినిమాలు వంగవీటి కానీ లేకపోతే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి వ్యూహం సినిమా ఈ సినిమాలను ఎందుకు ఎంచుకుంటున్నారు? నాకు వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. అందుకని ఆయన మీద ఒక ఫెనటిక్ అభిమానంతో వంగవీటి సినిమాని తీయటం జరిగింది. అతను కూడా ఒక లెజెండరీ లీడర్. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనతో నాకు 17 సంవత్సరాల అసోసియేషన్ ఉంది. ఆయన దగ్గర నుంచి ఆయన ఎంపీ కాకముందు నుంచి నేను ఆయనతో ఫాలోవర్ని. ఆయన అంటే ఇష్టం. అందువలన నాకు ఈరోజు భారతదేశంలో గొప్ప నాయకుడు ఎవడో లేడనేది నా వ్యక్తిగతంగా నా వరకు నేను అనుకున్నది. అది ఆ నిజ జీవిత సంఘటనలో ఆయనకి ఎన్నో కష్ట నష్టాలు పడి ఉన్నాడు కాబట్టి దాని కారకులైన వ్యక్తులు, దాని కారకులైన పరిస్థితులను కూడా ప్రజలకు మనం దగ్గరికి ఒక సినిమా ద్వారా తీసుకెళ్ళగలిగితేనే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుందనేది నా అభిప్రాయం. అంటే జగన్ గారికి దగ్గరగా అంటే సీఎం క్యారెక్టరైజేషన్ దగ్గరగా అజ్మల్ క్యారెక్టర్ కానీ హావభావాలు కానీ చాలా దగ్గరగా చూపించారు. జగన్ గారికి మీరు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కానీ ఏమన్నా టీజర్ కానీ ఇప్పటివరకు చూపించడం జరిగిందా? కలిసారు, అసలు చెప్పారా మీ గురించి సినిమా తీస్తున్నామని? నేనుగా ఏం కలవలేదు, నేనుగా ఏం చెప్పలేదు. నాకు అనుకున్నదో నేను నా మనసుకు అనిపించింది నేను చేస్తున్నాను. ఫైనల్గా పొలిటికల్ క్వశ్చన్ లేకుండా ముగించడం బాగోదు. ప్రతిపక్షాలు వన్ సైడెడ్ కావాలనే జగన్కి ఇంకో హైప్ ఇవ్వాలి, రాబోయే ఎన్నికలకి సినిమాని ఒక అడ్వాంటేజ్గా ఆయనకు అనుకూలంగా మార్చాలనే ఉద్దేశంతో తీసుకున్నారనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ. మీరేం చెప్తారు? ఏం క్లారిటీ? ఇప్పుడు ప్రతిపక్షాలు అన్న తర్వాత ఆరోపణలు చేస్తూనే ఉంటారండి. మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఆరోపణకి ఏముంది, ఆరోపణ ఏదైనా చేస్తారు. కానీ నేను అనుకున్నది మేము చేసుకుంటూ వెళ్తున్నాము, వాళ్ళు అనుకుంది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు.
ప్రజలు చివరికి నిర్ణయిస్తారు ఎవరు ముఖ్యమంత్రి అనేది. ప్రభుత్వాన్ని ఎవరిని ప్రజలు ముందు కూర్చోబెడతారు సింహాసనం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రతిపక్ష ఆరోపణలు కూర్చోబెట్టలేవు కదా. ఇంపాక్ట్ ఏమైనా చూపించే అవకాశం ఉందా ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల సినిమా? అది ప్రజలు చెప్పాలి. అది ఇంపాక్ట్ ఉండదు అనేది రిలీజ్ అయిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. మీరందరూ కూడా అర్థమవుతుంది అప్పుడు. సెన్సార్ కష్టాలు కూడా ఎదుర్కొన్నట్టున్నారు కదా, దానికి సంబంధించి ఏంటి సార్? ఏంటి సార్ కష్టాలు అంటాను కదా, అది సెన్సార్ ఏంటంటే స్టేట్ కమిటీ రీజనల్ ఆఫీసర్ దాన్ని రెఫర్ చేశారు. మేము డెసిషన్ తీసుకోలేమని చెప్పి దాన్ని రివైజర్ కమిటీకి పంపించారు. రివైజర్ కమిటీలో వాళ్ళు ఆన్ టైంలో డిలే చేస్తున్నారు. మేము రిలీజ్ డేట్ ఒకటి ఫిక్స్ అయిపోయాము. వాళ్ళు మాకు అది వాంటెడ్గా డిలే చేస్తున్నారు అనిపించింది. ఎందుకంటే సినిమా అనేది 1 వీక్లో చూడాలి యాక్చువల్గా అయితే. వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ కోడ్ అని అదని ఇదని 4 వాళ్ళకున్న కారణాల్లో వాళ్ళు దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నారు అనిపించింది. హైకోర్టుకి వెళ్ళి కోర్టు డైరెక్షన్ మీద నేను దాన్ని హైకోర్టులో నేను రెడ్ పిటిషన్ వేసి కోర్టు డైరెక్షన్ తీసుకుని సెన్సార్ వాళ్ళకి ఆ టైం బౌండ్ లైన్స్ పెట్టారు. వాళ్ళు ఆ బౌండ్ లైన్లో టైం బౌండరీలో వాళ్ళు మనకి ప్రాపర్గా చూశారు. దాని సర్టిఫికేట్ క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. అన్నీ స్మూత్గానే అందరూ సహకరించడం వల్లనే జరిగింది ఈ పని. 29వ తారీఖున సినిమా తీసుకొస్తున్నారు, ప్రేక్షకులకి ఏం చెప్పబోతున్నారు? 100% ఈ నెల 29వ తారీఖు వ్యూహం సినిమా థియేటర్లో భారీ ఎత్తున రాబోతుంది. అత్యధిక థియేటర్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాని చూసి ఆదరించి తప్పనిసరిగా ఘన విజయం సాధించాలి. ఘన విజయం జరిగేటట్లుగా మీ అందరి ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే 29వ తారీఖు సినిమా వస్తుంది, ప్రేక్షకులందరూ కూడా ఆదరించాలని దాసరి కిరణ్ కుమార్ చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్కి అభిమానిగా ఉన్నాను కాబట్టి సినిమా తీశాను. దేశంలో మాస్ ఫాలోయింగ్ కానీ ఈ స్థాయిలో ఎదిగిన లీడర్ లేరు కాబట్టి ఆయన జీవితాన్ని ఇన్స్పిరేషన్గా ప్రజలకు చూపించడం ద్వారా ఖచ్చితంగా ఒక సినిమా రూపంలో చూపించాలని ఆలోచనతోనే సినిమాని రామ్ గోపాల్ వర్మతో కలిసి తీశానని చెప్తున్నారు. అంటే వంగవీటి మోహన్ రంగ కూడా తనకి ఇన్స్పిరేషన్ కాబట్టి అప్పుడు వంగవీటి సినిమా తీసి ఇప్పుడు జగన్ తనకి ఇష్టమైన నాయకుడు కాబట్టి ఈ సినిమా తీశాను. ప్రతిపక్షాలు ఆరోపణలు విమర్శలు తనకి అవసరం లేదు, తాను తీయాలనుకున్న సినిమాని తీశానని వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.